టాటా నెక్సాన్‌లో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటని తెలుసుకుందాం. ఇది ఫస్ట్ ఏంటంటే వీళ్ళ దగ్గరైతే ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. పెట్రోల్ ఉంది. 1.2 లీటర్ పెట్రోల్ ఉంది టర్బో. అలాగే సీఎన్‌జీ ఉంది. అలాగే డీజిల్ గూడా ఉందనమాట. 1.5 లీటర్. బానే ఉంది. మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తున్నారు. కానీ దీంట్లో డీజిల్‌లో అయితే ఆటోమేటిక్ వచ్చి ఏఎంటీ ఇస్తున్నారనమాట. అదే మనకి వేరే వాళ్ళు చూస్తే టార్క్ కన్వర్టరో, డీసీటీనో ఇస్తా ఉన్నారు. వీళ్ళెందుకు ఆటోమేటిక్ ఏజీఎస్ ఇస్తున్నారో అర్థం కాలేదు. అదేవిధంగా పెట్రోల్‌లో చూసుకుంటే కూడా కొన్ని వేరియంట్స్‌లో ఏఎంటీ ఉంది. కాస్ట్ తగ్గించడానికి అనుకుంటాను. కొన్ని వేరియంట్స్‌లో డీసీటీ ఇచ్చారు. దట్ ఈస్ ఫైన్. ఇంకోటేంటంటే కొద్దిమందికి వైబ్రేషన్స్, నాయిస్ అనేది నచ్చదనమాట క్యాబిన్‌లో. ఇది పెట్రోల్‌లో చూసుకున్నా గానీ 3 సిలిండర్స్ ఇది. టర్బో కాస్త వైబ్రేషన్స్, నాయిస్ వస్తుంది. అలాగే మనం డీజిల్ ఇంజిన్ చూసుకుంటే కూడా డీజిల్ అనేది ఎప్పుడు గానీ కాస్త లౌడ్‌గా ఉంటుంది కదా! వైబ్రేషన్స్, సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో, అదొకటనమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఆఫ్టర్ సేల్ సర్వీసు నేను ఓనర్స్‌తో మాట్లాడినప్పుడు మిక్స్డ్ ఎక్స్‌పీరియన్సెస్ ఇచ్చారనమాట వాళ్ళు. ఆఫ్టర్ సేల్ సర్వీస్ అయితే అంత బాగోలేదని కొందరైతే ఓకే అనేసి చెప్తున్నారనమాట. వీళ్ళైతే డెఫినెట్‌గా ఆఫ్టర్ సేల్ సర్వీస్ అయితే ఇంప్రూవ్ చేయాల్సిందే. సో, ఇంజిన్ అయితే చెప్పలేము. మీకైతే స్మూత్‌గా రిఫైన్డ్ కావాలంటే నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజినే చూసుకోవాలనమాట. నేనైతే దీనిపైన పూర్తి వీడియో చేశాను. దాన్ని ఒకసారి చూడండి.